హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపార. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఎక్కడికి వెళ్ళాము అనేది అర్థమైపోయి ఉండిద్ది అనుకుంటున్నాను. ఎలాగో అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినా అర్థమైపోయి ఉండిద్ది, అలాగే టైటిల్ చూసినా అర్థమైపోయి ఉండిద్ది అనుకుంటున్నాను. సో మొత్తానికి కోయంబత్తూరులో ఉన్న కొన్ని ప్లేసెస్ని అయితే విజిట్ చేసాం కదండి. అందులో ఈరోజు వెళ్ళే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి కూడా వెళ్తున్నాం అనమాట. అదేనండి ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనం ఈషా ఫౌండేషన్కి ఇక్కడ నుంచి మేమైతే మార్నింగే స్టార్ట్ అయ్యి ఇంకా మరుదమలైలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. మొత్తానికి ఇక్కడ చూస్తున్నట్లయితే ఈషా ఫౌండేషన్కి వచ్చాం కదండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ధ్యానలింగ ఉంటుందన్నమాట. ముందు అక్కడ ధ్యానలింగ లోపలికి వెళ్ళి అక్కడ లోపల ధ్యానలింగ అలాగే లింగ భైరవి చాంద్రకుండు అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ప్లేసెస్ అన్నిటినీ కూడా చూసుకొని వచ్చాము. ఈ ధ్యానలింగ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు అయితే ఉంటుందన్నమాట. అక్కడికి ఫోన్స్ అయితే ఎలో లేదండి. అందుకని చెప్పేసి ఫోన్స్ అన్నీ బయట లగేజ్ రూమ్లో అయితే పెట్టేశాము. అక్కడ పెట్టేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చాక ఫోన్స్ అయితే తీసుకున్నాము. సో మొత్తానికైతే ఇంక ఇక్కడి నుంచి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనకి వెహికల్స్ అనేవి ఏమీ ఉండవు. ఇలాగా బుల్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాయి. చూస్తున్నారు కదండి, మనం వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. సో మొత్తానికి మేమైతే అందరం ఉన్నాం కదా, ఇది కూడా ఒకసారి అలా ఎక్కినట్టు ఉంటుంది. అదొక ఎంజాయ్మెంట్ అనమాట, అందరం కలిసి ఇలా వెళ్ళటం. సో మొత్తానికి ఈ విధంగా అయితే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ అంటే పొల్యూషన్ అనేది ఏది ఉండదన్నమాట. ఇలాగ పుల్సే తీసుకెళ్తూ ఉంటాయి. సో మొత్తానికి ఇంక ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. ఎంత 1 కిలోమీటర్లు అయితే 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, అంటే వెహికల్ దిగిన దగ్గర నుంచి ఆదియోగి స్టాచ్యూ వరకు. సో మొత్తానికి ఇక్కడి నుంచి వెళ్తూ సైడ్ సీన్స్ మొత్తం అయితే విజిట్ చేస్తూ వెళ్తున్నామండి. కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పనిసరిగా అయితే వెళ్ళొచ్చు. ఈ ఎంజాయ్మెంట్ అనేది మాకైతే చాలా చక్కగా అనిపించింది. ఎందుకు అనుకుంటున్నారా? ఇలా ఈ బండ్ల మీద వెళ్ళటం చాలా బాగుంది నాకైతే. మొత్తానికి ఇక్కడ సైడ్ సీన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా రాలేదా అనుకుంటూ వెళ్తున్నాం, కానీ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనకి ఇక్కడ దూరం నుంచి చూస్తే మనకి బ్లాక్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అదేనండి, ఇక్కడ టర్నింగ్ అయితే ఉంది కదా, ఆ టర్నింగ్ తిరగగానే ఆదియోగి స్టాచ్యూ అయితే వచ్చేస్తుంది. సో మొత్తానికి ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ బుల్ మీద వెక్కి వెళ్ళటానికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి మనకి. అది వచ్చేసి అలాగే రిటర్న్ కూడా ఆ టికెట్ మీదే రావచ్చు అనమాట. చాలా వాకబుల్ డిస్టెన్స్, మనం నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. మేమైతే డే టైంలో వెళ్ళాము. ఇంకా మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కదండి. ఇలా మేము వచ్చేసి మార్నింగ్లో ఆ టైంలో వెళ్ళామన్నమాట. ఇక్కడికి వెళ్ళేటప్పటికి 10-10:30 అయితే అయింది. ఎందుకంటే మార్నింగ్ మేము లేచి ఫ్రెష్ అయ్యి చక్కగా వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. వెహికల్లో అయితే వచ్చాం కదండి. ఇక్కడికి వచ్చాక ధ్యానలింగాకి వెళ్ళాము. ధ్యానలింగాలో విజిట్ చేసి అక్కడ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ అవి కూడా చూసుకొని ఆ తర్వాత మేము ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము. దీనికంటే ముందుగా మరుదమలైలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం కదండి. ఆ టెంపుల్ దర్శనం చేసుకున్నాక సెకండ్ అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. మొత్తానికి ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ధ్యానలింగ, లింగ భైరవి, చాంద్రకుండు, నంది విగ్రహం, అలాగా చాలా అయితే ఉన్నాయండి. ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి ఆ తర్వాత ఇక్కడికైతే వచ్చాము. సో మొత్తానికి ఇక్కడికి రాగానే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు చుట్టూతో అయితే కొండలండి, ఎంత చక్కగా ఎంత పచ్చని వాతావరణంలో ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ అయితే ఉందో చాలా అంటే చాలా బాగుంది. సో మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక్కసారైనా వెళ్ళవలసిన ప్లేస్ అనమాట ఇది వచ్చేసి. సో మొత్తానికి ఈ ఆదియోగి స్టాచ్యూ వచ్చేసి 112 అడుగుల విగ్రహం అనమాట ఇది. సో మొత్తానికి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం కదండి. ఇంత దగ్గరగా చూస్తానని అయితే అస్సలు అనుకోలేదు. చాలా దగ్గరగా చూస్తే ఎంత సంతోషంగా అయితే ఉంది. సో మొత్తానికి ఆదియోగి స్టాచ్యూ చుట్టూతా కూడా వ్యూ ఎలా ఉంది అనేది ఒక్కసారి అయితే చూపించేస్తున్నాను, మీరు అది కూడా చూసేయండి.
సో మేమైతే ఇక్కడికి వెహికల్లో వచ్చామని చెప్పాం కదండి. ఇక్కడికి రావడానికి బస్ కూడా ఉంటుందండి. కోయంబత్తూరు నుంచి మనకి ఆదియోగి స్టాచ్యూ వరకు బస్ అనేది కూడా అందుబాటులో ఉంది. మేమైతే వెహికల్ మాట్లాడుకొని ఇక్కడికైతే వచ్చాము. సో మొత్తానికి ఇలాగా ఆదియోగి స్టాచ్యూని చాలా దగ్గర నుంచి చూడటం చాలా చక్కగా అనిపించింది. 112 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి. సో మొత్తానికి ఈ విధంగా ఆదియోగి స్టాచ్యూని అయితే చూసేసాను. సో ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూడాలి, అవి కూడా చూస్తాను. ఇంకా నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాము అనేది మీరు చూడాలనుకుంటున్నారా, అది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఏ టెంపుల్కి వెళ్ళానో గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కోయంబత్తూరు వెళ్ళి ఆదియోగి స్టాచ్యూని చూసారా, మీకు ఎలా అనిపించింది ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి రావడం అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే వేసామని చెప్పాను కదండి. ఇంకా ఇక్కడి నుంచి రాగానే కింద మనకి మండపంలో ఒక శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగం దగ్గర కూడా ఇక్కడ మండపం అయితే కనిపిస్తూ ఉంది కదండి, ఆ మండపంలో శివలింగం ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని కొంచెం సేపు ధ్యానం చేసేసి ప్రశాంతంగా కూర్చొని వచ్చాము. సో మొత్తానికి చాలా చక్కగా అయితే ప్లేస్ అయితే బాగుందండి. ఎంత చక్కగా అయితే అంత చక్కగా ఉంది. సో మీరు కూడా తప్పనిసరిగా ఒక్కసారైనా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళండి. అంతే కదండి, మనకి ఇక్కడ డైలీ నైట్ టైం వచ్చేసి లేజర్ షో అనేది జరుగుతుందన్నమాట. ఈ లేజర్ షోని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. నైట్ కనుక అక్కడ మీరు విజిట్ చేసినట్లయితే లేజర్ షో అనేది తప్పనిసరిగా చూసిరండి, చాలా బాగుంటుంది. మేమైతే డే టైంలో వెళ్ళాము కాబట్టి లేజర్ షో అయితే మిస్ అయ్యాము. సో మొత్తానికి ఇక్కడ వచ్చేసి లేజర్ షో అయితే మిస్ అయ్యామండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా లేజర్ షో చూసే వస్తామని అనుకుంటున్నాను. సో మొత్తానికి ఇదేనండి వీడియో. మీ అందరు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకొక ప్లేస్కి అయితే విజిట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారా? ఎలా కాదండి, మనం వచ్చిన వెహికల్లోనే మనకైతే ఒక స్లిప్ అనేది అంటే కార్డ్ అనేది ఇస్తారు కదా, ఆ కార్డ్ చూపిస్తే మళ్ళీ అదే స్లిప్ తీసుకొని మనకి రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఎలా అయితే ఇక్కడికి వచ్చామో అలాగే అదే వెహికల్లో మనల్ని మన వెహికల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో మొత్తానికి ఇదేనండి కోయంబత్తూరులో వేసిన ట్రిప్ అయితే. మీ అందరికీ వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? Until then, keep watching. Stay tuned for more videos. Nagamani Kollipara. Bye bye.